కష్టాలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. డబ్బులు డ్రా చేసుకోవడం కోసం ఏటీఎంల వద్ద జనం గంటల కొద్దీ పడిగాపులు పడుతున్నారు. ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి 80% ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు లేక అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఏటీఎంల దగ్గర ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? నోట్లు రద్దయి దాదాపు 36 రోజులు గడిచినా ఇప్పటికీ సామాన్యులకు తమ నోట్లకు అవసరానికి సంబంధించినటువంటి డబ్బులు నగదు చేతిలోకి రాకపోవడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఉదయం బ్యాంకుల దగ్గర, రాత్రి ఏటీఎం దగ్గర వెయిట్ చేస్తున్న విషయాలు మనం స్పష్టంగా చూడవచ్చు. ఏటీఎం దగ్గర ఈరోజు ఇక్కడ డబ్బులు ఉంటాయని తెలవగానే దాదాపుగా క్యూ లైన్లో నిల్చుండి గంటల తరబడి నిల్చుండి దానికి సంబంధించినటువంటి డబ్బులు తీసుకొని తమ ఖర్చులు ఎలా తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా చోట్ల ఎక్కడ చూసినా నగదు ఉంది అని సమాచారం అందిన వెంటనే క్యూ లైన్లో నిలబడడం పరిపాటిగా మారింది. 36 రోజుల నుంచి 500, 1000 రూపాయల నోట్లు రద్దయిన తర్వాత 36 రోజులు గడిచినా ఇప్పటికీ బ్యాంకుల్లో పూర్తి స్థాయిలో నగదు నిల్వ లేకపోవడం వల్ల తమ అవసరాలు తీసుకోవడం కోసం ఇతరత్ర ఖర్చులు వెళ్ళ తీసుకోవడం కోసం చాలా కష్టపడుతున్న విషయాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఇప్పుడు ఈ ఏటీఎంలో కొద్దిసేపటి క్రితమే డబ్బులు పెట్టారు అనే సమాచారం తెలుసుకోగానే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తమ డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలాసేపటి నుంచి ఇక్కడ మరి కొద్దిసేపట్లో డబ్బులు పెడతారన్న సమాచారంతో ఇక్కడ నిలబడ్డ వాళ్ళు దాదాపు 3-4 గంటల పాటు వెయిట్ చేస్తే కానీ 2000 రూపాయలు చేతికి రాలేని పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ 6 గంటల నుంచే వెయిట్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడుతూ 500 రూపీస్కి కూడా ఇప్పుడు ఈరోజు తొలిసారి 500 నోట్స్ ఏటీఎం నుంచి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 500 నోట్స్ కూడా ఇప్పుడే ప్రస్తుతం ఈ రోజు అందుబాటులోకి వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఏటీఎంలో 500 పెద్దగా లేవు, బ్యాంకులో మాత్రమే ఇచ్చారు. కానీ ఈ రోజు ఏటీఎంలో 500 నోట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈయన దాదాపు 2.5 గంటలు వెయిట్ చేస్తే కానీ ఈ డబ్బులు తీసుకోలేకపోతే ఎంతో మాట్లాడతారు. మీరు చెప్పండి, అంటే ఎంత టైం వెయిట్ చేస్తారు? ఒక 2-3 అవర్స్ నుంచి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ కూడా లేడు, లోపలికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది. సామాన్యంగా తెలియని వాళ్ళకైతే ఏటీఎం పిన్ నెంబర్ కూడా తెలియకుంటే వాళ్ళ ఇబ్బంది చాలా అవసరాలు పడుతున్నారు. ఇది చాలా టూ మచ్. ఎందుకంటే మార్నింగ్ నుండి లేదు, అది కూడా ఇప్పుడు 500 నోట్లు వచ్చినా కూడా 2000 రూపాయలు రావడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ చేంజ్ కోసం రావాల్సి వస్తుంది. ఈ 2000 రూపాయల నోటు ఎక్కడికి వెళ్ళినా మార్కెట్లో తీసుకోవట్లేదు. ఏమనంటే చేంజ్ తీసుకురమ్మంటారు. అది కూడా ఇప్పుడు 500 నోటు కొత్తగా ఇవాళ రావడం జరిగింది కాబట్టి కొంచెం ఇక నడుస్తుంది ప్రాబ్లం. మీరు ఇక్కడ ఏటీఎంలో డబ్బులు ఉన్నాయనే విషయం మీకు ఎట్లా తెలిసింది? మేము రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 2-3 ఉండే, అప్పుడు షటర్ తీసినప్పుడు అతను లోపలికి మనీ వేయడం జరిగింది. 1 అవర్ తర్వాత మనీ వేసి 1 అవర్ తర్వాత మేము లైన్లో నిలబడ్డానికి అప్పుడు తీసారు. తర్వాత ఆ ఏటీఎం కూడా సర్వర్ కూడా డౌన్ అవడం వల్ల చాలా అవస్థలు జరుగుతుందండి. మీరు చెప్పండి. 6 గంటల నుంచి నిలబడ్డాము. తీసిన వాళ్ళే ఒక్కొక్కరు 4-5 కార్డులు తీస్తున్నారు. అట్లా ఇబ్బంది అవుతుంది. ఒకరు లోపల పోయారంటే వాళ్ళే తీసుకుంటారు. లేడీస్ కూడా ఉంది, లేడీస్ మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ పోతారు. వాళ్ళు లైన్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు మళ్ళీ డబల్ తీస్తారు. అట్లా ఇద్దరు తీస్తారు. ఒక్కొక్కరు 5-5 కార్డులు 4-5 కార్డులు తీస్తే ఎట్లా మళ్ళీ లైన్లో నిలబడ్డ లైన్ ఎంతసేపు అయింది? 6 గంటల నుంచి ఇప్పుడు 2.5 గంటలు అయింది. ఇది సామాన్యుల కష్టాలు. ప్రతి చోట ఎక్కడ ఏటీఎం కనిపించినా క్యూ లైన్ కనిపిస్తుంది. డబ్బులు ఉన్నాయని తెలిస్తే చాలు, కనీసం 2-3 గంటలైనా పర్వాలేదు వెయిట్ చేసినా తమ డబ్బులు తీసుకోవడం ఈజీ అంటున్నారు. కానీ ఈరోజు మనం తాజాగా చూస్తున్న పరిస్థితుల ప్రకారం ఏటీఎంలలో 500 నోట్లు అందుబాటులోకి రావడం వల్ల కొంత చిల్లర సమస్య నుంచి బయటపడతారు. 2000తో గొడవ కొద్దిగా బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు నుంచి 500 రూపాయల నోట్లకు సంబంధించినటువంటి ఏటీఎంలో అందుబాటులోకి రావడం వల్ల చిల్లర సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉందని బ్యాంకర్స్ చెప్తూనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాటు జరుగుతున్నాయి. మరోవైపు ఏటీఎం దగ్గర సెక్యూరిటీ లేకపోవడం వల్ల గొడవలకు దారితీస్తుంది. మీరే తీసిన వాళ్ళే తీస్తున్నారు, త్వరగా రావాలని చెప్పేసి ఇక్కడ వెనకాల ఉన్న వాళ్ళని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ నిజానికి ఏటీఎంలో సర్వర్ డౌన్ ఉండడం వల్ల త్వరగా మనీ బయటికి రాకపోవడం వల్ల చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. ఒక వ్యక్తి తన 2000 రూపాయలు తీసుకోవడానికి కనీసం 6 నుంచి 10 నిమిషాల పాటు ఏటీఎం మిషన్ దగ్గరనే వెయిట్ చేయాల్సిన దుస్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ పూర్తిగా అప్డేట్ కాకపోవడం, అలాగే వెంటనే పనిచేయకపోవడం వల్ల క్యూ లైన్ అలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3-4 గంటల పాటు నిలబడితే కానీ క్యూ లైన్ పూర్తిగా తమకు డబ్బులు వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. చాలా చోట్ల సిటీలో 98% ఏటీఎంలు పనిచేయలేదు. కేవలం
2% ఏటీఎంలు పనిచేస్తున్నాయి. అది కూడా సాయంత్రం ఏటీఎంస్, ఉదయం పూట బ్యాంకులు పనిచేయడం వల్ల ఉదయం బ్యాంకుల్లోనూ సాయంత్రం ఏటీఎంలలో తమ సమయాన్ని గడిపే పరిస్థితి. 6 రోజులు దాటుతున్న సామాన్యులకు నగదు కష్టాలు తీరడం లేదు. ప్రతిరోజు బ్యాంకులు ఏటీఎంల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎప్పటికీ తమ కష్టాలు తీరతాయంటూ ఆందోళన చెందుతున్నారు. రాత్రవుతున్న ఏటీఎంల దగ్గర ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. భారీగా క్యూలు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రజల కష్టాలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవి అందిస్తారు. దేవి, పెద్ద నోట్లు రద్దయి దాదాపు 37 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఉదయం బ్యాంకులు తెరవకన్నా ముందు ఉంటే అంటే 6-7 గంటల నుంచే బ్యాంకుల దగ్గర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇక అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా కూడా ఏటీఎంల దగ్గర భారీ క్యూ లైన్స్ మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనం షేక్పేటలో ఉన్నటువంటి HDFC బ్యాంకు దగ్గర ఉన్నాం. ఇక్కడ మనీ ఉన్నాయనేటటువంటి సమాచారం రావడంతో వీళ్ళంతా ఇక్కడికి చేరుకొని మనీ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఎక్కడ ఏటీఎం దగ్గర మనీ ఉన్నాయో వాల్నట్ యాప్స్ లేకపోతే ఇతరత్ర ఫ్రెండ్స్ ద్వారా సమాచారాన్ని సేకరించడం, వాళ్ళు ఇక్కడికి వాలిపోయి కనీసం మాకు 2000 రూపాయలు రాకపోతాయా, కనీస ఖర్చులకు ఉండకపోతాయా అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా నిల్చున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. వీళ్ళంతా పనులు మానుకునో లేకపోతే ఆఫీస్లో నుంచి తిరిగి వస్తున్న టైంలోనో లేక వస్తున్నటువంటి దారిలో ఎక్కడైనా ఏటీఎం దగ్గర క్యూ లైన్ కనపడితే అక్కడ గంటల తరబడి నిల్చోవడం, డబ్బు కోసం వెయిట్ చేయడం చూసుకోవచ్చు. అయితే వీళ్ళంతా నిల్చున్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు దొరుకుతాయా అంటే లేదనే కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అక్కడ దాకా వెళ్తే లోపల ఏ సర్వర్ బిజీ అని ఉండటమో లేకపోతే కనీసం క్యాష్ అయిపోయింది అనేటటువంటిది కూడా రావచ్చు. అయితే తమ వంతుగా దొరుకుతాయేమో అనేటటువంటి ఆశతోనే వీళ్ళందరూ కూడా ఇక్కడ నిల్చున్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. వీళ్ళంతా ఆఫీస్లో నుంచి తిరిగి వస్తూ లేకపోతే ఇళ్లలోకి వెళ్తున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా దాదాపు ఇక్కడ 2-3 అవర్స్ నిల్చుంటే కానీ ఒక 2000 రూపీస్ దొరకని సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఉదయం బ్యాంకులు తెరవకన్నా ముందు నుంచి 6 గంటలకి వీళ్ళంతా క్యూ లైన్లో నిల్చుంటున్నారు. అదేవిధంగా అక్కడ నిల్చున్నప్పటికీ కొన్ని బ్యాంకులు టోకెన్స్ ఇచ్చేసి మధ్యాహ్నం రండి అని చెప్తున్నారు. ఆ తర్వాత నో క్యాష్ బోర్డులు కూడా మనకు ఏటీఎం దగ్గర చాలా స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీళ్ళంతా ఇక్కడ నిల్చున్న వాళ్ళంతా 2000 రూపీస్ కోసం నిల్చున్నారు. ఇక్కడ 2000 రూపీస్ తీసుకున్న వీళ్ళకు బయటికి వెళ్తే ఇప్పటికీ దొరుకుతాయా లేదో అనేటటువంటి పరిస్థితి. ఎప్పటి నుంచి నిల్చున్నాం? 1 అవర్. 1 అవర్ నుంచి. ఇంతకుముందు ఎప్పుడైనా డ్రా చేసావు డబ్బులు? చేశాను లాస్ట్ టైం. అప్పుడు 3 అవర్స్ నిలబడ్డా. 3 అవర్స్ ఎక్కడ? 3 అవర్స్ ఇదే ఏరియాలో ఉంటాం. ఇక్కడ తొలి చౌక్. సో ఎక్కడైనా పనులు మానుకొని వచ్చి నిల్చున్నారా లేకపోతే? ఇప్పుడే జాబ్ నుంచి వస్తున్నాను. సైట్ వర్క్లో చేస్తాను. సైట్ నుంచి ఇప్పుడే వస్తున్నాను. సో ఇప్పుడు 2000 రూపీస్ వస్తే దాన్ని ఎలా ఖర్చు పెడతారు? ఒకవేళ చేంజ్ కూడా దొరికినటువంటి పరిస్థితి కదా. చేంజ్ కూడా అస్సలు లేదు. ఆ 2000 తీసుకోవాలంటే మేము బ్యాచిలర్స్గా లైఫ్ మళ్ళా హోటల్స్కి వెళ్ళి తింటే చేంజ్ తీసుకోమంటారు. చాలా ప్రాబ్లం, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతుంది? చేంజ్ 2000 మేము నాన్ లోకల్స్, అదర్ బ్రాంచెస్. మాది ఇక్కడ అకౌంట్ లేదు. మాది అకౌంట్ లేదు. బ్యాంక్ వెళ్ళి తీసుకున్నా మనకు అదర్ బ్రాంచెస్కి ఇవ్వట్లేదు. ఏటీఎంస్లో మార్నింగ్ టైం అమౌంట్ ఉంటలేదు. మేము జాబ్ వర్క్లో ఉంటాము. చాలా ఇబ్బంది. ఇలాంటి ఇబ్బందులు చాలా అవుతున్నాయి. ఎప్పటి నుంచి నిల్చున్నారు మీరు? 45 మినిట్స్. 45 మినిట్స్ నుంచి. ఇంతవరకు ఎప్పుడైనా డబ్బులు డ్రా చేశారా మరి? చేశాను. ఎలాంటి సమస్యలు ఇబ్బంది ఎదురవుతుంది? చూసి ఖర్చుకోవాలి. అదే ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చి డైరెక్ట్గా నిల్చున్నారు అంటే ఇక్కడ క్యూ లైన్ ఉందని నిల్చున్నారా? క్యూ లైన్ ఉందని. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మీరు? నేను నారానగర్ ఉంటాను. వీళ్ళంతా ఎక్కడికో వెళ్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ దారిలో ఏటీఎం దగ్గర క్యూ లైన్ కనిపించింది, డబ్బులు దొరుకుతాయేమో అనే ఆశతోనే వీళ్ళందరూ నిల్చున్నటువంటి వాళ్ళు. దాదాపు ఈ HDFC ఏటీఎం దగ్గర 1 గంట పాటు సర్వర్ కూడా మొరాయించడంతో చాలా మట్టుకు నిల్చున్నారు. కబ్సెట్ ఎప్పటి నుంచి నిల్చున్నారు? 1 అవర్ 15 మినిట్స్. సో డబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. ప్రాబ్లం అని కూడా అన్నారు. అట్లా అన్నారు కానీ వస్తున్నాయని చెప్పి వెయిట్ చేస్తున్నామని. ఇప్పటివరకు డబ్బులు డ్రా చేశారా? ఈ ఏటీఎంలో చేయలేదు. జేమ్స్ స్ట్రీట్ ఏటీఎంలో చేశాను, SBIలో. సో డైలీ ఈ టైంలోనే డ్రా చేస్తున్నారు? ఆఫ్టర్ 3 o'clock. అంటే ఎక్కడ దొరుకుతాయా అని చెప్పేసి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అట్లనే ఉంది. అన్ని చోట్ల అయితే లేవు, కొన్ని చోట్లనే పెడుతున్నారు. సో దానివల్ల అందరికీ ఇబ్బందే ఉంది. ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు పర్సనల్గా? అంటే టైంకి ఇంటికి పోలేకపోతున్నాం. డ్యూటీ ఫినిష్ చేసిన తర్వాతనే ఇక్కడికి రావాల్సింది అవుతుంది. అందువల్ల లేట్ అయిపోతుంది. మేజర్ ప్రాబ్లం అయితే అదే. సో అంటే ఏటీఎం దగ్గర క్యూ లైన్ చూడడం, ఇక్కడ డబ్బులు ఉన్నాయేమో అని నిల్చోవడమేనా లేకపోతే? అలాగే ఉంది. నించుకున్న తర్వాత కూడా మనకు వస్తుందా లేదా అని తెలుస్తలేదు. కొంతసేపట్లో మళ్ళీ క్యాష్ అయిపోతుంది అంటున్నారు. అట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ కూడా ఎదురైంది ఎప్పుడన్నా? అలాంటి సిచ్యువేషన్స్ అయినాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో అయినాయి, కొన్ని చోట్ల అయినాయి. ఎట్లాంటి
ఇంట్లో సరుకులు కొనడం ఇట్లాంటివి ఎలాంటి ప్రాబ్లం వస్తుంది? ఇది 2000 నోట్స్ వచ్చినా మళ్ళీ చిల్లర దొరకడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎవరు చిల్లరలు ఇస్తలేదు, అలాంటి ఇబ్బంది ఉంది. అదే అండి మేజర్. అది ఇప్పుడు మీరు ఎంతసేపు క్యూ లైన్లో నిల్చుంటే 2000 రూపాయలు దొరుకుతాయి, దాన్ని ఎలా చేంజ్ దొరుకుతుంది? 1 hour 50 minutes అయిందండి 11 నుంచి. మార్నింగ్ ఎప్పుడు వచ్చినా ఇప్పుడు శాలరీ టైము, శాలరీ చేశారు, డ్రా చేసాము, రెంట్ లేదు, ఏం లేదు, గ్రేషన్ రేషన్ ఇవన్నీ తీసుకోవాలని పాపం అయిపోతుంది. ఇప్పుడు మార్నింగ్ వస్తే అక్కడ టోకెన్ సిస్టమ్ పెట్టారు ఇక్కడ ఈ బ్యాంకులో, HDFC బ్యాంక్, ఇది మా అకౌంట్ శాలరీ అకౌంట్ బ్యాంక్. మార్నింగ్ వచ్చిన టోకెన్ ఒకసారి దొరుకుతున్నాయి, ఒకసారి దొరకట్లేదు. అది మార్నింగ్ ఆల్రెడీ బ్యాంక్ వచ్చేలేండి, నేను టోకెన్ దొరకలేదండి, వెళ్ళిపోయాము. ఇప్పుడు ఏటీఎం డ్యూటీ 7 బయటకు వచ్చాము, డ్యూటీ నుంచి వచ్చి కానీ ఇక్కడే నిలబడ్డాము. ఇప్పుడు మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ సేమ్ ఇదే పరిస్థితిలో నిలబడాలి. ఏటీఎం అయితే మార్నింగ్ బ్యాంక్ వచ్చి అకౌంట్ డ్రా చేసుకోవడం, ఇట్లా చెక్ ఇచ్చుకోవడం, ఇట్లా ప్రాసెస్. సఫర్ అనేది చాలా సఫర్ అవుతుందండి. కిరోసిన్ రేషన్ కానీ ఏమన్నా కానీ ప్రాబ్లం చాలా అవుతుంది అవసరంగా. ఎఫెక్ట్ అయితే చాలా ఉంది సార్. అందరూ వెళ్తుంటే చూసి ఆగా 1 hour 30 minutes అవుతుంది. వస్తుందా రాదో డౌట్ ఇంకా చూడాలి. ఇంతకుముందు చేశాను, ఇప్పుడు ట్రై చేస్తున్నా, వస్తా తీసుకుందామని. ఇంటి అద్దె కట్టాలి, మెయింటెనెన్స్, పాల బిల్ అవన్నీ కట్టాలి కదా, అమౌంట్ లేదు. 2000 వస్తుంది, క్యాష్ కూడా చిల్లవడానికి ఎవరు ఇస్తలేరు. అది పొజిషన్. మనం చూసుకోవచ్చు దేవి, వీళ్ళంతా క్యూ లైన్లో నిల్చున్నప్పటికీ కూడా డబ్బులు దొరుకుతాయో లేదో అనేటటువంటి హోప్ కూడా లేదు. ఎందుకంటే చాలామంది ఇప్పటివరకు ఇలాంటి క్యూ లైన్లో నిల్చొని దాదాపు ఏటీఎం డోర్ దాకా రాగానే క్యాష్ అయిపోయింది అనేటటువంటి ప్రాబ్లం ఫేస్ చేశారు. అదేవిధంగా మరికొందరు ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వర్ బిజీ అని చెప్పేసి వెనుదిరిగినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా ఇప్పుడు ఇళ్లకు వెళ్ళాల్సినటువంటి టైము, ఇంటికి సరుకులు కూడా తీసుకెళ్లాల్సినటువంటి టైము. అయితే అటు ఇళ్లకు వెళ్ళలేక ఆఫీసుల నుంచి వచ్చి ఇక్కడ ఏటీఎంల దగ్గరనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా ఇక్కడ గంటల తరబడి నిల్చొని 2000 రూపాయలు తీసుకొని వెళ్ళినప్పటికీ కనీసం ఇంటికి వెళ్తూ నిత్యావసర సరుకులో లేకపోతే కూరగాయలు తీసుకొని వెళ్ళాలన్నా కూడా తీసుకెళ్ళలేనంటే పరిస్థితి. ఎందుకంటే 2000 రూపాయలు తీసుకొని కూరగాయలు కొందామన్నా దానికి చిల్లర దొరకదు. కనీసం వీళ్ళు వస్తువులు కొనాలన్నా లేకపోతే మనం ఇందాక ఒక కస్టమర్ చెప్పినటువంటి విధంగా ఆయన 2000 రూపాయల నోటు ఈరోజు ఇంటికి తీసుకొని వెళ్తే శాలరీ ఇవ్వాలే వచ్చింది కాబట్టి ఇంటి అద్దెలు చెల్లించలేక లేదా సరుకులు కొనలేక ఇలాంటి అవస్థలు కూడా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఏటీఎంల దగ్గర ఈరోజు రాత్రి అంతా పడిగాపులు కాస్తే రేపు చెక్స్ పట్టుకోనో లేకపోతే బ్యాంకుల దగ్గర ఓపెన్ చేయకన్నా ముందే 6-7 గంటల నుంచే క్యూ లైన్లో నిల్చోవాలి. ఇందాక కస్టమర్ చెప్పినటువంటి విధంగా 6 గంటల నుంచి దాదాపు 4 గంటల పాటు క్యూ లైన్లో నిల్చున్నా టోకెన్ దొరికినటువంటి సిచ్యువేషన్ కూడా ఎదురైందని చెప్తున్నారు. యాక్టివ్ బులెటిన్. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఏపీలో ప్రతి బ్యాంకు ఎదుట ప్రజలు బారులు తీరి కనిపిస్తున్నారు. గంటల కొద్దీ బ్యాంకుల ముందు నిలబడ్డా నోటు చేతికి అందటం లేదని బాధితులు వాపోతున్నారు. విశాఖపట్నంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఏటీఎంలో క్యాష్ ఉంటోందా? దేవి ఇప్పటి వరకు 36 రోజులైనప్పుడు కూడా నగదు రద్దయిన తర్వాత బ్యాంకులు ఏటీఎంల వద్ద జనాల కష్టాలు తీరట్లేదనే చెప్పుకోవచ్చు. అయితే మనం చూస్తే కనుక ప్రధానంగా విశాఖలో ప్రధానమైన బ్యాంకులలో కూడా ఎక్కడ ఏటీఎంలు అయితే సరిగా పనిచేయని పరిస్థితి. మనం ప్రస్తుతం కనుక జైల్ రోడ్లో ఉన్న మెయిన్ బ్రాంచ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తే దాదాపుగా 10కి పైగా ఏటీఎంలు ఉంటాయి. అలాగే విత్డ్రా మిషన్స్, డిపాజిట్ మిషన్స్ ఉంటాయి, కానీ ఏది కూడా పనిచేయని పరిస్థితి. దీంతో తమకు ఒక డిపాజిట్ చేసుకునేందుకు వచ్చినా కూడా ఎక్కడ మిషన్స్ ఏవి పనిచేయకపోవడంతో చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఇక్కడికి వస్తే డిపాజిట్ చేయడానికి మిషన్స్ పనిచేస్తున్నాయా లేదా? మిషన్స్ అయితే కంపల్సరీ ఎక్కడా పనిచేయట్లేదు. యాక్చువల్లీ నేను వచ్చింది నియర్లీ 8 o'clock నుంచి తిరుగుతున్నాను. నేను 8 o'clock నుంచి ఎక్కడెక్కడైతే మొత్తం ఈవెన్ దొండపర్తి బ్రాంచ్లో తిరిగాను, ప్లస్ మన కరెక్ట్గా రామా ట్యాక్స్లో మీద పూల మార్కెట్ దగ్గర అక్కడ కూడా సీడే మిషన్లో తిరిగాను మొత్తం అంతా. నేను యాక్చువల్లీ రీజన్ ఏంటంటే ఆన్లైన్ వాడడం నుంచి నేను ఆన్లైన్ వాడాను. యాక్చువల్లీ నా దగ్గర అమౌంట్, నా దగ్గర క్యాష్ ఉంది, కాకపోతే ఆన్లైన్ లావాదేవీలు వాడమన్నారని చెప్పి ఆన్లైన్ లావాదేవీలు వాడాను. దానిలో నేటి ఒక పర్చేసింగ్కి వెళ్ళినట్టు ఆన్లైన్లో స్వైపింగ్ చేసి నా దగ్గర రిసిప్ట్ కూడా ఉంది. నేను ఆన్లైన్లో ట్రావెలింగ్ నేను మొత్తం సర్ఫింగ్ చేశాను. ఎందుకంటే అది క్యాష్ డిపాజిట్ చేసుకుంటే నాకు మిషన్స్ అవైలబిలిటీ ఉంటాయని చెప్పి ఆ లెక్కలో నేను ఆన్లైన్ ట్రావెల్ వాడాను. కాకపోతే నాకు రేపు ఈసీఎస్ కట్ అవుతుంది. నాకు రేపు ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఈసీఎస్ కట్ అవుతుంది నాకు ఎల్ఐసి. నాకు ఏదంటే దాని చెక్ బౌన్స్లకు అంతకే వ్యవహరిస్తా అన్నారు. ఏది గవర్నమెంట్ వ్యవహారం చెక్ బౌన్స్లకు అనే దానికి లాస్ట్ మంత్ కూడా చెక్ బౌన్స్లకి వ్యవహరిస్తా అన్నారు.
ఎనీ బజాజ్ లేకపోతే ఎనీ అకౌంట్కి మామూలుగానే చెక్ బౌన్స్ అనేది వ్యవహరిస్తారు. ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్ చెక్ బౌన్స్కి వ్యవహరలేదు, ప్లస్ చెక్ బౌన్స్లకి అమౌంట్లు ఛార్జ్ చేశారు కూడా. అదే గవర్నమెంట్ మరి ఎక్కడి నుంచి మరి ఎలా చెప్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ చెక్ బౌన్స్లకి వ్యవహరిస్తారు, అది ఇస్తారు అని చెప్పి అదే రోమర్ సృష్టిస్తారు తప్పించి గవర్నమెంట్ అనేది ఏ ఇష్యూస్ కూడా వాళ్ళు గ్యాదర్ చేయలేదు. అయితే ఓవైపు ఏటీఎంలు బ్యాంకుల వద్ద డబ్బులు దొరకట్లేదు, మరోవైపు ప్రభుత్వం కూడా నగదు రహిత లావాదేవీల మీద దృష్టి పెట్టాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి అందరూ అనుసరించాలని చెప్తున్నారు. కానీ ప్రజలు మాత్రం నగదు రహిత లావాదేవీలు ఎక్కడైనా చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో ఛార్జెస్ పడటంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అన్నారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అంటున్నారు, ఓవరాల్గా బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నప్పుడు కానీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ద్వారా కానీ ఎక్కడ మీకు డిఫరెన్స్ కనబడుతుంది, ఎంత ఇబ్బంది పడుతున్నారు? యాక్చువల్లీ అన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం కార్డ్ స్వైప్ చేసేటప్పుడు వెదర్ పెట్రోల్ బంక్లో కానీ దేనికైనా కార్డ్ స్వైప్ చేసేటప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నాం. బట్ కార్డ్ స్వైప్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఛార్జెస్ ఏమో 11 రూపీస్ 10 రూపీస్ కింద కట్ అవుతుంది. ఇది చాలామందికి తెలియలేని విషయం. ఇంకా కార్డ్ స్వైపింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే దీని మీద ముందు కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ మోడీ అంటే వి ఆల్ అప్రిషియేట్ హిమ్ ఆయన చేసేది. బట్ ఈ స్వైపింగ్ ఛార్జెస్ ఎప్పుడైతే తగ్గిస్తారో ప్రతి చిన్న వ్యాపారి కూడా ఏంటంటే మనకి తక్కువ అమౌంట్ కూడా కార్డ్ స్వైప్ చేయడానికి ఇది చాలా యూటిలైజ్ అవుతుంది. అండ్ చాలా రోజుల నుంచి వస్తున్నాను, మీడియాలో అసలు ఈ టాపికే లేదు, ఈ డిస్కషన్ అనేదే లేదు. అండ్ గంటల తరబడి డెబిట్ జరుగుతుంది కానీ ఆ పర్టికులర్ కాన్వర్జేషన్లో మాత్రం ఈ టాపిక్ రావట్లేదు. ముందు దీని మీద ఫైట్ చేస్తే కార్డు ద్వారా చాలా మటుకు ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అనేది 100% ఈ విషయంపై కాన్సన్ట్రేట్ చేస్తే కనుక మనం సపోర్ట్ చేయగలం. మీరు చెప్పండి, నవంబర్ 8 తర్వాత ఇప్పటి వరకు కూడా అసలు డబ్బులు డ్రా చేయాలంటే ఏటీఎం దగ్గర బ్యాంకుల దగ్గర మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు? అంటే సమస్య పెరిగిందా తగ్గిందా? సరే, సమస్య అనేది అసలు దాని గురించి మాట్లాడడానికి ముందు నేను ఒక విషయం మాట్లాడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో జనాలందరూ ఒకటైనప్పుడు ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చి 1 మంత్ దాటింది. కానీ ఇప్పుడు నేను ప్రతిసారి బ్యాంక్ దగ్గర క్యూ కట్టినప్పుడు ఒక రిచ్ పర్సన్ కానీ ఒక పొలిటీషియన్ కానీ కనిపించట్లేదు. నేను అడుగుతున్నాను, మోడీ గారు చేసింది అయితే ఎప్రిషియేట్ చేయవలసింది సార్, ఎప్రిషియేట్ యూ. బట్ ఏ పొలిటీషియన్ రిచ్ పర్సన్ ఓన్లీ కామన్ మ్యాన్కి ఎందుకు ఇంత సఫర్ అవ్వాలని పని ఏంటి? ఇప్పుడు నాకు అర్జెంట్గా 10,000 నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి, ఇక్కడ చూస్తే సర్వర్ పని చేయట్లేదు. దాన్ని ఏమంటారు? ఒక పర్సన్ మా కామన్ మ్యాన్ బాధ అయితే ఆయన ఎప్పుడో ఏదో మంచి జరుగుతుందని ఈరోజు మేము చాలా ట్రబుల్ ఫేస్ చేయడం అనేది చాలా ప్రాబ్లం సార్. నేను నిన్న ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర క్యూ కట్టినప్పుడు ఒక ఏజ్డ్ ఉమెన్, తన దగ్గర బ్లాక్ మనీ కూడా లేదండి, ఒక ఏజ్డ్ తన దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవంట, తను ఏడుస్తుంది. తన దగ్గర బ్లాక్ మనీ లైన్లో తోపిసలాట జరిగితే తను ముందుకు పడిపోతే తను మళ్ళీ పంపించడానికి తను మళ్ళీ క్యూ వెనక్కి వెళ్ళిపోయింది. ఏజ్డ్ పర్సన్ కూడా కొంచెం మనం వాళ్ళ కోసం కూడా ఆలోచించి గవర్నమెంట్ ఏదో ఆలోచన తీసుకోవాలని మీ మీడియా తరఫున కోరుకుంటున్నాం సార్. అంటే మీరు చెప్పండి సార్, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడి వస్తాం, అక్కడ జాబ్ చేసి వచ్చిన తర్వాత కూడా ఈవినింగ్ ఇక్కడ క్యూ లైన్లో నుంచోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు? చిన్న ఆల్మోస్ట్ రోడ్డు మీద పడిపోయినట్టు ఎంప్లాయీస్ మామూలు అందరూ కూడా రోడ్డు మీద పడిపోయినట్టు. 2,000 కోసం ఎంత అయినండి, ఈరోజు ఇంకా తక్కువ ఉంది. మొన్న అయితే ఆ చివరి వరకు వెళ్ళిపోయింది లైన్. 2,000 కోసం ఎన్నో పాటలు పడుతున్నాం. మన డబ్బులు తీసుకోవడానికి చూడండి, మన డబ్బులు మనం తీసుకోవడానికి ఎంతో పాటలు పడుతున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు ఈ విషయంలో మాత్రం. కేవలం 2,000 రూపాయల నోటు తీసుకోవడానికి దాదాపుగా 2-3 గంటల పాటు క్యూ లైన్లో నుంచున్న దొరకని పరిస్థితి ఉందన్నారు. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తే కనుక ఈ ఏటీఎంలో చూస్తే ఇక్కడ దాదాపుగా ఏటీఎంలు అలాగే డిపాజిట్ మెషిన్లు మొత్తం కలిపి దాదాపుగా 10 వరకు ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం ఒక్క ఏటీఎం మాత్రమే పనిచేస్తుంది. మిగతా అన్నీ కూడా మెయింటెనెన్స్ పర్పస్ అంటే పని చేయని పరిస్థితిలో ఉన్నాయి. దాదాపుగా మొత్తం 10 డిపాజిట్ మెషిన్స్ కూడా చూస్తే మనం అన్నిటికీ కూడా ఇక్కడ క్లోజ్ బోర్డులు పెట్టేసి ఉంచారు. అన్ని మెయింటెనెన్స్ అండర్ మెయింటెనెన్స్ లో ఉన్నాయని కూడా ఇక్కడ చాలా క్లియర్ గా బోర్డులు పెట్టిన పరిస్థితి ఉంది. మామూలు సాధారణ రోజుల్లో ఎప్పుడు పనిచేసేవి ఇప్పుడు నగదు బాగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇవి మొరాయిస్తున్నాయి. ఒకవేళ విత్డ్రాలకు సంబంధించిన ఏటీఎంలో అమౌంట్ పెట్టినప్పటికీ కూడా కేవలం 2,000 రూపాయల నోట్లను మాత్రమే పెడుతున్నారు. దీంతో అక్కడ 2,000 రూపాయలు నోట్లు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నాయని బోర్డులు కూడా పెడుతున్నారు. అంతకుమించి 2,000 రూపాయల నోటు తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళి ఎక్కడ చిల్లర మార్చుకోవాలని ఇక్కడికి వచ్చే వినియోగదారులందరూ కూడా అడుగుతున్న పరిస్థితి. మరోవైపు నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఆ దిశగా చూస్తే కనుక ఎక్కడ ఎవరికి సరైన సదుపాయాలు లేని పరిస్థితి. ఎక్కడ చూసినా సరే తమకు అదనంగా దాని మీద ట్రాన్సాక్షన్ చేస్తే అదనంగా భారం పడుతుంది అని వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూస్తే కేవలం ఈ 10 ఏటీఎంలకు పైగా వీటికి తోడు ఇక్కడ స్వైపింగ్ మిషన్లు కూడా రెగ్యులర్గా ఏర్పాటు చేస్తారు.
కానీ ఆ స్వైపింగ్ మిషన్లు కూడా అప్పుడు పనిచేయని పరిస్థితి. ఓవైపు డిపాజిట్ మిషన్స్ లేక, విత్డ్రా మిషన్స్ లేక, ఇవన్నీ కూడా ఏవి పనిచేయక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మీరు చెప్పండి, ఇప్పుడు 10 నుంచి కూడా ఏటీఎంల దగ్గరే క్యూలో నుంచి ఉంటున్నారు కదా, ఎంత వస్తుంది, ఎలా ఇబ్బంది పడుతున్నారు? ఒక నిమిషం. అయితే తమకు ఏటీఎంల దగ్గర గంటల తరబడి నిలబడినా కానీ కేవలం 2,000 రూపాయలు నోట్లు వస్తాయని ఒక ఆశ అయితే ఉంది. కానీ 2 గంటల పాటు నుంచున్న తర్వాత అవి దక్కుతాయా లేదని మటుకి వాళ్ళకి అనుమానం అయితే ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా చోట్ల ఏటీఎంలలో ఇదే పరిస్థితి. మొత్తం ఒక విశాఖ జిల్లాలోనే చూస్తే దాదాపుగా 1100కు పైగా ఏటీఎంలు ఉన్నాయి. అన్ని ఏటీఎంలలో 80% ఏటీఎంలు పనిచేయని పరిస్థితి. మనం ఇప్పుడు చూస్తే ఇక్కడ ఒక మహిళ డ్రా చేశారు, డబ్బులు 2,000 రూపాయల నోటు వచ్చింది. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీరు ఉదయం నుంచి ఇప్పుడు వరకు ఆఫీసులో చేసి వచ్చి ఉంటారు, ఇప్పుడు ఇక్కడికి వస్తే 2,000 రూపాయల నోటు వచ్చింది, ఎంతసేపు క్యూలో నుంచి ఉన్నారు? దీనికి అసలు బయట చిల్లర దొరుకుతుందా? ఎలా ఇబ్బంది పడుతున్నారు మీరు? చేంజ్ అయితే దొరకట్లేదండి. అయితే ఇప్పుడు నాకు లైన్ మాత్రం ఒక 5 మినిట్స్లో అయిపోయింది. అయితే క్యాష్ విత్డ్రాల్కి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బంది పడినా కూడా మోడీ గారు చేసింది చాలా కరెక్ట్. ఫ్యూచర్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశించి మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాం. అవును మేడం, అంటే ఇప్పుడు మనకి 2,000 రూపాయలు, ఇంతకు ముందు చిల్లర ప్రాబ్లం ఉండేది కాదు, మరి ఇప్పుడు 2,000 రూపాయలతో బాగా చిల్లర ఇబ్బంది అవుతుంది. మరి ఇంటికాడ ఏదైనా అత్యవసరం ఆయన కొనుక్కోవాల్సి వస్తాయి, మీకు చిల్లర ఎక్కడ దొరుకుతుందా బయట? దొరకట్లేదండి, చాలా కష్టంగా ఉంది. ఏదైనా ఒక ఐటెం కొనడానికి వెళ్తే ఎక్స్ట్రా ఇంకా 2-3 కొంటే కానీ మాకు చేంజ్ దొరకట్లేదు. అయితే దాదాపుగా 2-3 గంటల పాటు నుంచున్న 2,000 రూపాయల నోటు వస్తుంది. బయటకు వెళ్తే ఎక్కడ చిల్లర దొరకని పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే ఎక్కడ చూసినా సరే ఇదే పరిస్థితి. ఎందుకంటే ఒకళ్ళ ఏటీఎంలు అలాగే బ్యాంకులలో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా కేవలం 2,000 రూపాయల నోటు మాత్రమే దొరుకుతుంది. 80% 2,000 రూపాయల నోట్లు మాత్రమే ఉన్నాయి. సార్ మీరు చెప్పండి, ఈ ఏదైతే నగదు పెద్ద నోట్లు రద్దయ్యాయో ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా మీకు ఒక 2,000 కానీ 4,000 కానీ డ్రా చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? బ్యాంకుల దగ్గర ఎన్ని గంటలు నుంచోవాల్సిన పరిస్థితి ఏర్పడింది? కొంత ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవమే. కానీ ఏంటంటే ఒక మంచి కార్యక్రమం మన ప్రధానమంత్రి మోడీ గారు తలపెట్టినప్పుడు దీనికి ప్రజలు కూడా దాదాపుగా సహకరిస్తూ ఉన్నారు. ఎంత ఇబ్బందులు వస్తున్నప్పటికీ కూడా 8వ తారీఖు నుంచి, నవంబర్ 8వ తారీఖు నుంచి మరి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా చాలా ఓర్పుతో మరి ఈ రోజున మోడీ గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మరి సహకరించినట్లయితే ఈపాటికే అన్ని చోట్ల కూడా ధర్నాలు, బంద్లు, రాస్తారోకోలు జరిగాయి. కానీ దానికి విరుద్ధంగా ఈ రోజున మోడీ గారు చేస్తున్నందుకు మరి ప్రధానమంత్రి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మీరు చెప్పండి సార్, ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పుడు 1వ తారీఖు వస్తే జీతం తీసుకోవాలనే అవకాశం ఉంది. కానీ 1 నుంచి ఇప్పటి వరకు కూడా తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు? అసలు మీ డబ్బులు తీసుకోవాలంటే ఇబ్బంది అండి. నేను కారులో తిరిగాను, ఎన్ని బ్యాంకులు అంటే మూస్తున్నారు. ఏటీఎంలో ఒక్క ఏటీఎంలో కూడా అవుట్ ఆఫ్ సర్వీసే, ఎక్కడ కూడా డబ్బులు లేవు. ఇదంతా పేదవాడికి బాధలు తప్ప ఉన్నవాడు బ్లాక్ మనీ మార్చుకుంటున్నాడు అంతే. వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఇదంతా పేదవాడికి బతుకులకి. ఇంకా మీకు చెప్పాలంటే ఒక కారు వేసుకుని తిరిగితే ఒక్క 3 రోజుల నుంచి ఏటీఎంలో ఒక్క 2,000 కోసం నేను 5-6 రోజులు వెయిట్ చేయవలసి వచ్చింది. ఎక్కడైనా ఇది మీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి మీకు ఎంత ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది అండి. 3-4-5 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాను. 3 రోజులు అది బ్యాంక్ సెలవులో. ఏ ఏటీఎం దగ్గర వెళ్ళినా ₹1 తీయడానికి కూడా డబ్బులు లేదు, అవుట్ ఆఫ్ సర్వీస్ అని వచ్చింది. చాలా ఇబ్బంది పడ్డాం. ఆయన మోడీ గారు చేసింది మంచిదే, కానీ ఇది పేద ప్రజలకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాట అటు ఉంచితే కనుక చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన అకౌంట్లో వాళ్ళ డబ్బులు తీసుకోవాలంటే దాదాపుగా 3-4 రోజులు తిరిగితే కానీ 2,000 రూపాయల నోటు కూడా దక్కని పరిస్థితి ఉందంటున్నారు. ఎందుకంటే 100 రూపాయలు ఎలాగో ఎక్కడా దొరకని పరిస్థితి, 2,000 రూపాయలు తీసుకుంటే బయట చిల్లర దొరకని పరిస్థితి. సార్ మీరు చెప్పండి, ఎలా ఇబ్బంది పడుతున్నారు? అసలు ప్రాసెస్ చాలా బాగుంది, కానీ అన్ని ఏటీఎంలు ఓపెన్ చేసినట్టుంటే చాలా బాగుంటుందండి. అందరికీ క్యాష్ కూడా కావాలి కదా. ప్రాసెస్ బాగుంది. ఎన్ని ఏటీఎం పెడితే మాత్రం పెద్దలు మాత్రం డబ్బులు లాక్కలేరు కదా. పెడితే జనాలందరికీ ఉపయోగపడుతుంది కదా అమౌంట్. అయితే మొత్తం కనుక ఎక్కడ చూసినా సరే ఏటీఎంలు, బ్యాంకుల వద్ద జనాలు క్యూ కట్టినప్పటికీ కూడా ఒక్కటి కూడా పనిచేయని పరిస్థితి. ఎక్కడ చూసినా అమౌంట్ రావట్లేదు. గంటల తరబడి నుంచుంటే 2,000 రూపాయల నోటు వస్తుంది, లేదంటే అది కూడా రావడం మానేస్తుంది. అయితే నగదు రహిత లావాదేవీల సంగతి అటుంచితే ఏటీఎంలు, బ్యాంకుల దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. రోజులు కావస్తున్నప్పటికీ కూడా సామాన్యులకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం విజయవాడ ఏటీఎం సెంటర్ దగ్గర మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని వివరించడానికి. రమేష్, ఏటీఎంలు పనిచేస్తున్నాయా? క్యాష్ ఉంటోందా? నో క్యాష్ బోర్డులే ఉన్నాయా?
ఏమీ మార్పు లేదు. 36 రోజులు గడిచిపోయిన తర్వాత కూడా ఎటువంటి మార్పు లేదు. రోజు రోజుకు ఇబ్బందులు పెరుగుతున్నాయి కానీ దీనికి ఒక సొల్యూషన్ కనిపించే పరిస్థితి మాత్రం ఎక్కడా మనకు కనిపించట్లేదు. దానికి ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లే ఉదయం 6 గంటలకు చూసినా, రాత్రి 12 గంటలకు చూసినా, లేకపోతే ఈ సమయంలో చూసినా, ఎప్పుడు చూసినా కూడా ఈ లైన్ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒక రకంగా తీవ్రత మనం చెబుతున్న దానికంటే కూడా గ్రౌండ్ లెవెల్లో తీవ్రత ఇంకా ఎక్కువ ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. గ్రామాల్లో పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ నగరంలో బందర్ రోడ్లో ఉన్న ఒక ఏటీఎం దగ్గర ఉన్నాం. ఒక బిజీ సెంటర్, అంటే రాకపోకలు బాగా జరిగేసి అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఒక రోడ్లో ఏటీఎం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఇప్పటికీ కూడా ఈ టైంలో ఇంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎంత అమౌంట్ వస్తుంది, తమ వరకు అమౌంట్ వస్తుందా రాదా, ఇలాగ అనేక ప్రశ్నలతో వాళ్ళు లైన్లో నుంచున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లతో మనం మాట్లాడదాం. మేడం, ఏంటి ఎట్లా ఉంది ఇప్పుడు? 36 days అయిపోయింది కదా, మీకు ఏమన్నా నోట్ల రద్దుతో ఇబ్బందులు ఉన్నాయా? ఏమన్నా వాటిని అధిగమించగలిగారా? పరిస్థితి ఎట్లా ఉంది? ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయండి. స్టూడెంట్స్గా అయితే మాకు హాస్టల్ ఫీజు కట్టాలి అంటే ఎవ్రీ మంత్లీ మాకు ఇలా ఏటీఎంకి వచ్చి అమౌంట్ డ్రా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అయింది నైట్, ఇప్పుడు మాకు ½ an hour టైం ఇస్తారు. ఈ ½ an hour టైంలో నేను ఇప్పుడు 3 ATMలు తిరిగి వచ్చాను. ఈ 3 ATM నాకు ఎక్కడా దొరకలేదు. ఇక్కడ లాస్ట్ టైం ఛాన్స్ వస్తున్నాను. ఇప్పుడు 10:30 అయిపోతే నేను లోపల కూడా రానివ్వరు. అంటే మీరు చదువుకున్న వాళ్ళంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సాధ్యమేనా? ఏమైనా ఫాలో అవుతున్నారా? నేను ఫాలో అవుతున్నాను నిఫ్ట్ ద్వారా. మా ఫాదర్ కొంచెం హెల్ప్ చేస్తారు దీని గురించి. బట్ ఇప్పుడు నాకు 1000 రూపీస్ కావాలి, చిల్లర కావాలి. చిల్లర ఎక్కడ దొరకట్లేదు. ప్రతి ఒక్కరు 2000 నోట్ మాత్రమే పెడుతున్నారు. ఇది కాస్త హెల్ప్ చేయండి. ప్రతి ఒక్క ఏటీఎంలో 100 నోట్స్ ఖచ్చితంగా పెట్టండి. మరి 2000 నోట్స్ పెడితే ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు చిల్లర ఇవ్వట్లేదు. స్టూడెంట్స్గా మాకైతే ఎంత అవసరం ఉంటుంది, అంత అవసరం ఉండదు. మహా అయితే 100 డైలీ ఖర్చు పెడతాం. ప్లీజ్ ఒక 100 నోట్స్ మాత్రం ఏటీఎంలో ఖచ్చితంగా పెట్టండి. 2000 నోట్తో మాకు పని లేదు. కొంచెం హెల్ప్ చేయండి దీని గురించి. ఎన్నిసార్లు వచ్చారు మీరు ఏటీఎంకి ఈ మధ్య? ఈ 30 రోజుల్లో ఎంతసేపట్లో మీకు అమౌంట్ మీ దగ్గరకు వస్తా ఉంది? నేను నిన్న వచ్చాను, ఈ రోజు వచ్చాను. నిన్న పెద్ద క్యూ చూసి భయపడి వెళ్ళిపోయాను. అండ్ ఈ రోజు వచ్చాను. ఖచ్చితంగా రేపు నేను ఫీ కట్టాలి కాబట్టి నేను ఈ రోజు క్యూలో నుంచున్నానండి. అండ్ ఇదే నాకు ఎంత అమౌంట్ కోసం వచ్చారు మీరు? ఎంత అమౌంట్ ఫీ పే చేయాలి? 4500 కట్టాలి యాక్చువల్గా. బట్ నాకు ఇప్పుడు 2000 ఉంటే చాలు. మరి 4000 అంటే మళ్ళీ మీరు క్యూలో రావాల్సిన అవసరం ఉంది. క్యూలో మళ్ళీ రావాలి, మళ్ళీ రేపు రావాలి. దాదాపు 36 రోజులు అయిపోతుంది కదా, మీరు మొదటి నుండి చూస్తా ఉన్నారు. అంటే సమస్య తగ్గుతా ఉందా, పెరుగుతా ఉందా? మీ అబ్జర్వేషన్ ఏంటి? అబ్జర్వేషన్ అంటే ఏదైనా మంచి కోసం చేస్తారు కాబట్టి ఏం అనిపించట్లేదు. బట్ ప్రాబ్లం అయితే ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి అంతగా పట్టించుకోవడం లేదు. బట్ స్టూడెంట్కి నాకైతే ఫైనాన్షియల్గా ఇదిగో ఈ నిన్నటి నుంచి మాత్రం చాలా ప్రాబ్లంగా ఉంది. ఇది 2 days మాత్రం బాగా అబ్జర్వ్ చేశాను. మనీ మాత్రం లేదు. నా పర్సులో 1 రూపీ కూడా లేదు. పర్సులో 1 రూపీ కూడా లేదా? లేదు. రైట్, ఇది పర్సులో 1 రూపీ కూడా లేదు అంటే అది ఒక రకంగా సమస్య తీవ్రతను మనకు తెలియజెప్తా ఉంది. డబ్బులు బ్యాంకులో ఉంచుకొని కూడా మన పర్సులో డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి. ఒక రకంగా ఒక హక్కులను కాలరాయడమే అని ఒక అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. మరికొంతమందితో మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది పొజిషన్? ఎట్లా ఉంది? మీ ఖర్చులు ఏ రకంగా వెళ్ళదీస్తా ఉన్నారు? ఏటీఎంలో డబ్బు దొరుకుతా ఉందా? ఏటీఎంలో డబ్బు అనేది దొరకట్లేదండి అసలు. ఎందుకంటే మాకు ఈ బందర్ రోడ్లో ఇప్పుడు HDFC బ్యాంకులో ఓన్లీ ఈ ఒక్క ఏటీఎం పనిచేస్తుందండి. దీంట్లో 2000 రూపీస్ అండి ఓన్లీ. ఇప్పుడు మేము చిన్న షాపింగ్ వెళ్ళినా ఏదన్నా ముందు అడుగుతున్నారండి. ఇంకా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇంకా మిషన్స్ అవి రాలేదండి. ఇంకా ఇదండి ఇంకా పొజిషన్ అలా ఉందండి. ఎంత అమౌంట్ అవసరం పడింది? ఈ మధ్యకాలంలో ఎంత డ్రా చేశారు? మేము ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా ఒక 1 week నుంచి ట్రై చేస్తున్నామండి. ఈ 1 week నుంచి కూడా ఓన్లీ ఈ రోజే డ్రా చేయగలుగుతున్నామండి. ఆల్రెడీగా 2-3 రోజుల నుంచి ఏటీఎంలో ఉండి వెనక్కి రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. ఇంకా ఈరోజు అనండి. మీరేంటి ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు చూస్తుంటే ఏటీఎంకి? నా ఫ్యామిలీతో వచ్చామండి. ఎందుకంటే ఒకళ్ళు వస్తుంటే సరిపోవట్లేదండి. మీరంతా ఫ్యామిలీతో ఏటీఎంకి వచ్చారు, బాబుని కూడా తీసుకొచ్చారు. ఏంటి పొజిషన్ ఏంటి? ఇంట్లో చూసుకోవడానికి ఎవరు లేరండి. తప్పక బాబుని కూడా మాతో పాటు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది మనీ గురించి. మాకు ఈవినింగ్ తప్పితే డేలో అసలు వెళ్ళడానికి కుదరదు జాబ్ పర్పస్గా. ఇంకా అందుకని నైట్ టైం అయినా తప్పక ఇంకా బయటికి రావాల్సి వచ్చింది మనీ గురించి. ఇప్పుడు షాపింగ్ వెళ్తే ఉన్న మనీ అంతా అయిపోయింది. కనీసం తప్పదని చెప్పేసి ఇదిగోండి ఇప్పుడు లైన్ కనపడితే ఇక్కడ ఆగి మనీ కోసం వచ్చామండి. ఎట్లా ఉంది ఇంట్లో రోజువారీ ఖర్చులు ఎలా వెళ్ళదీస్తా ఉన్నారు? మీరు వర్కింగ్ ఉమెనా? పరిస్థితి ఎట్లా ఉంది? వర్కింగ్ ఉమెన్ అండి. ఇప్పుడు మనీ ఖర్చు పెట్టాలన్నా చూసి చాలా జాగ్రత్తగా, మళ్ళీ మనీ అయిపోతే మళ్ళీ ఒక రోజు అంతా డే అంతా వేస్ట్ చేసుకుని లైన్లో నిలబడాలి అని చెప్పేసి ప్రాబ్లం గురించి ఖర్చు పెట్టాలన్నా జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీ పేరేంటి? మా పేరు రెడ్డి గారు. రెడ్డి గారు ఆయన కుటుంబంతో వచ్చి అంటే ఒక బాబును కూడా ఏటీఎంకి తీసుకుని వచ్చారు. దానికి కారణం ఒకటి, ఇంట్లో బాబుని వదిలిపెట్టి రాలేము, ఇంట్లో ఇద్దరు వస్తేనే 2000 చొప్పున 4000 రూపాయలు వస్తాయి కాబట్టి కుటుంబంతో వచ్చామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. సార్,
ఇంకో మాట చెప్పండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేయడం ద్వారా మీరు ఇబ్బందులు అధిగమించవచ్చు అని చెప్తా ఉన్నారు. ఆ ప్రయత్నం చేశారు అసలు మీరు? ఆ ప్రయత్నం చేస్తున్నామండి, కానీ మార్కెట్లో ఓన్లీ షాపింగ్ మాల్స్లో ఉన్నాయండి మిషన్స్ అన్నాయి. మరి మనకి ఈ మామూలుగా చిన్న చిన్న మన ఇట్లా షాప్లో ఉంటుంది కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అక్కడ ప్రాబ్లం అవుతుందండి మనకి. ఈ అమౌంట్ ఉన్నది. ప్రయత్నం చేశారా మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్? ప్రయత్నం చేస్తున్నామండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం ఆన్లైన్, కానీ మనకి మార్కెట్లో ప్రాబ్లం కానీ మనకి అదే మెయిన్. చిన్న చిన్న షాపులు ఇది నరేంద్ర మోడీ గారు పెట్టిన సిస్టమ్ మంచిదేనండి, కాకపోతే మనీ అన్నది మిడిల్ ఫ్యామిలీస్కి వీటికి కూడా అందజేయాలండి. ఇది ఎక్కువ ఏటీఎంలో పెట్టి మనీ అన్నది కొంచెం ఏటీఎంలు ఎక్కువగానే ఉన్నాయి కదా, ఎందుకు? కానీ ఏటీఎంలో మనీ పెట్టలేదు కండి, అన్ని క్లోజ్ చేస్తున్నాయి, అన్ని క్లోజ్నే వస్తుందిగా, ఎక్కడ మనీ పెట్టలేదు కండి. సిస్టమ్ మంచిదే, మోడీ గారు పెట్టిన సిస్టమ్ మంచిదేనండి, కాకపోతే దీన్ని ఏంటంటే సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు ఈ రూరల్ ఏరియాస్లో సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. అక్కడ బ్యాంకులు అమౌంట్ లేకనే, ఇప్పుడు మాది ఒక రూరల్ ఏరియానే, అక్కడ బ్యాంకులు అమౌంట్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. రోజు బ్యాంక్ వెళ్తారు, బ్యాంకులో అమౌంట్ లేదంటారండి, ఏటీఎంలో వదిలేసండి. ఏటీఎంలో రూరల్ ఏరియాస్లో ఉండలేదు అసలు. ఏటీఎంలో రూరల్ ఏరియాస్ లేదండి, బ్యాంక్ ఉందండి, బ్యాంక్ వెళ్తే అమౌంట్ లేదంటారండి. మరి పరిస్థితి ఏంటి? మరి మినిమం అన్న రైతులకి ఏంటి, వీళ్ళకండి ఎంప్లాయీస్కి ఏంటి మినిమం ఖర్చులు ఉంటాయి కానీ ఆ ఖర్చులకి మినిమం పెట్టాలి కానీ ఏటీఎంలో అవి పెట్టలేదండి. ఎంత సమయం పడుతుంది ఏటీఎంకి వస్తే డబ్బు పెడితే? మినిమం 1 అవర్ 2 అవర్స్ పడుతుందండి. ఆ లైన్కి వచ్చే వరకు అమౌంట్ అయిపోతుందండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. డైలీ పరిస్థితి ప్రాబ్లం అండి. ఇంకా మీరేం చెప్తారు సార్, ఏటీఎంలు ఎట్లా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అటు భవానీపురం నుంచి ఇటు బెంచ్ సర్కిల్ వరకు ఒక ఇండస్ ల్యాండ్ బ్యాంక్ కానీ ఏది కానీ దేంట్లో కూడా డబ్బులు లేవండి, దేంట్లో డబ్బులు లేవు. ఆ హెచ్డిఎఫ్సిలో చూసుకుంటే హెచ్డిఎఫ్సిలో మనీ లేవు. నిన్న సండే అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎక్కడా కూడా మనకి డబ్బు దొరికే ప్రసక్తే లేదు సార్. ఇప్పుడు వచ్చి ఇక్కడ నించున్నాము, ఇప్పుడు కూడా ఆడికి వెళ్ళిన తర్వాత మనీ దొరుకుతుంది అన్న గ్యారంటీ అసలుకే లేదండి. మనీ దొరుకుతుంది సరే 2000 వస్తాయి సరే, ఆ 2000 వచ్చిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి బయట డ్రా చేసుకొని దాన్ని చేంజ్ చేసుకునే పరిస్థితి లేదు. సో 2000 వచ్చే స్వైపింగ్ ఉన్న చోట స్వైపింగ్లు అన్ని చోట్ల లేవు, అది ఇంకా బాధాకరంగా ఉంది. ఇంకొచ్చేసి నైట్ టైంలో 12 దాటిన తర్వాత మార్నింగ్ పొద్దున్నే 4 గంటలకు లేసి అదేదో వాకింగ్కి వెళ్తున్నట్టు జాగింగ్కి వెళ్తున్నట్టు వెళ్ళాల్సి వస్తుంది పరిస్థితి. నైట్ కూడా ట్రై చేశారా మీరు? ట్రై చేశానండి. డబ్బులు లేదు, నైట్ 1 o'clock వెళ్ళి అన్ని బ్యాంకులు ఇక్కడ నుంచి ఇండస్ ల్యాండ్, హెచ్డిఎఫ్సి, ఎస్బీహెచ్ అన్ని ఎత్తుకుంటూ పోయాను. బెంచ్ సర్కిల్ వరకు లేను, ఎక్కడ నాకు దొరకలేదండి. అది పరిస్థితి. క్యాష్ అయిపోతుందా లేకపోతే లైన్లు ఎక్కువ ఉన్నాయా, ఎటువంటి సమస్య? నిన్నటి వరకు క్యాష్ ఎక్కడ పెట్టలేదండి, ఓన్లీ ఒక బ్యాంకులోనే పెట్టారు, అక్కడ ఎస్బీహెచ్లోనే పెట్టారు, హెచ్డిఎఫ్సిలో పెట్టారు, అంతే, ఇంకెక్కడే పెట్టలేదు. అక్కడికి వెళ్తే 50 మెంబర్స్ 100 మెంబర్స్ 1 అవర్ లైన్లో నించాల్సి వస్తుంది, 1 అవర్ లైన్లో నించాల్సి వస్తుంది. అది పరిస్థితి అండి. అంటే మీరు ఆన్లైన్ అసలు ట్రై చేస్తా ఉన్నారా? మరి కేంద్ర ప్రభుత్వం చదువుకున్న వాళ్ళంతా కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి వెళ్ళిపోవాలని చెప్తా ఉంది, అసలు ఆ ప్రయత్నం చేశారా మీరు? చేశానండి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎంతవరకు కుదురుతుందండి, మనకి ఎంతవరకు కుదురుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం భోజనం చేయాలి, భోజనం ఒక 60 రూపాయలు అవుతుంది, 60 రూపాయలకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఏ హోటల్లో ఇస్తారండి? ఎవరివ్వరు కదా. సో ఏదో షాపింగ్ వాటికో అంటే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, అది సంగతి. రైట్, ఇది పరిస్థితి. చాలా ఓపెన్ గా వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది, ఏ రకంగా చేయాలి? చిన్న చిన్న షాపుల్లో ఇది సాధ్యమేనా అనే ప్రశ్న వారి నుంచి వస్తుంది. కొంతమంది కుటుంబాలతో అంటే కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఏటీఎంల దగ్గర పడిగాపులు కడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 36 రోజుల తర్వాత కూడా సమస్య తీరకపోగా జటిలం అవుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్.